పెట్టద్దరమ్మా బాబా ముచ్చట పెట్టద్దురా బిడ్డ ఇంద్రవతి ఇలా నేను ఎందుకో పిలవలేదమ్మా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటారా బిడ్డ ఎవరికి నాకు పెంచాలన్నా ఈ పిల్లగాన్ని ఎవరు కదమ్మా ఇంద్రమహేంద్ర నగరము రాజు నెలసేనమా రథవతల్లి నిలవది గర్భానగలిగిండు లేక లేక లోక సుకుమారుడు ఒక కొడుకు పిల్లగాని పేరు ఇంద్రసేన మహారాజునమ్మా పిల్లవాని పోడవ చూసింది ఇంత చక్కని మగవరుడు ఇంత చక్కని మగవరుడు అన్న బల్లాని రాజు లేకపాయే రాజు వచ్చినాక వదిన భాగ్యవతి తోడబుట్టినోడు ఒక్క అన్ననే ఏ తల్లి అయినాడు కూడా ఒక్క తల్లి గర్భంరా రెండు చెక్కలైతే నిర్మించిన అన్నానా నా తోడబుట్టినోడు నా అన్న బల్లని మహారాజు లేక ముందుకు నా వదిన భాగ్యవతి లేక ముందుకు నేను పెళ్లి కొప్పుకుంటే నానా నా అన్న వచ్చినాక నా అన్న మనసు బాధపడుతుంది నా వదిన మనసు బాధపడుతుంది వద్దు నానా నా బిడ్డ అన్నప్పుడు అన్నాడే బిడ్డ వాళ్ళ కాడికొచ్చిన పేరు కాశీ వీణ దొరకదమ్మా ఎత్తిపోయిన ఏడేళ్ళ కాదన్నారు బిడ్డ పిల్లగాడు ఇంద్రసేన మహారాజు నీకు ఈడు సరితోడు కలుస్తుంది బిడ్డ నీ అన్న పెళ్లి చేసినప్పుడు నిన్ను అడిగి చేసిన బిడ్డ అలా నీ అన్నని కన్నది ఇదే కడుపు నిన్ను కన్నది ఇదే కడుపు బిడ్డ అని ఆ కన్న తండ్రి కృష్ణశీల మహారాజు ఎన్నిసార్లు పడ్డా ఆ బిడ్డ చూడు ఎత్తిపోయిన కాదన్నాను
అంటే నా నాయన మనసు బాధపడుతుంది నేను ఒప్పుకుంటే నా అన్నంత బాధపడతాడు కన్న తండ్రి మాట కాదని బిడ్డ కర్మరాలు అనుకుంటాడు ఏమో చిన్న చిన్ని మొక్కలారా చిన్నవో ఇంటి బిడ్డ అత్తంటే అవునంటివా ఈ తల్లి కొప్పుకుంటే నాకెన్ని బాధలనా ఈ తల్లి కొప్పుకుంటే నాకెన్నో శరణానా ఒప్పుకోలేక గా బిడ్డ చూడు ఇంద్రావతి దేవి తల్లికి ఒప్పుకున్నది రాము వెళ్ళి మాట బయటికి రంగనే ఇంద్రావతికి ఎడవన బల్లి పలుకు తల్లి కుడిగలరు తల్లి బిడ్డకు తెలవని బిడ్డ వెళ్తురాలాయనే అమ్మా ఆ బిడ్డ పెళ్ళి ఒప్పుకున్నప్పుడే కన్న తండ్రి కృష్ణశీల మహారాజు సంబరపడ్డాడు సంతోషపడ్డాడే ఇలా నా బిడ్డ పెళ్లి ఒప్పుకున్నది నా బిడ్డ పెళ్ళే వరకు నా కొడుకు రాకపోతాడని మనసులు అనుకుంటాండే వచ్చిన పట్టు బ్రాహ్మణులు పిలిపించి ఇంద్రశీల మహారాజు నా బిడ్డ ఇంద్రవతి పేరు మీద లగ్గనిచ్చానని చూడు అన్నప్పుడే అయ్యా ఇలాగాందేమో రాగి పాదం ఇలాదేమో బంగారు పాదము రాగిన బంగారం కాదు దానికి వైరం లేదన్నరే ఇలాగేమో గోగు పాదము ఇలాదేమో మేకు వరకు గోవుల మేకలు తిరగవచ్చు దానికి వైరం లేదన్నారమ్మా ఇలాగాడు ఇంద్రశీల మహారాజు ఆ బిడ్డకి ఇంద్రవతికి ఆనాడు శుక్రవారం నాడు సూరపల్లి కొడుకు శనివారం గంగతానము ఆదివారం నాడు గోవులు బయటికి వెళ్ళే ముందుకు గోవు గంధర్వ లగ్గమత్తున్నదమ్మా గంధర్వ లగ్గమత్తంది కాదురా 7 రోజుల లగ్గం వస్తుంది రాజు కృష్ణశీల మహారాజు సరే పర్వాలేదు నాన్న అన్నప్పుడు వచ్చిన ధనవంతులు ముందుకు 3 అడుగులు వేసిరు ధనవంతులు అనుకున్నారే లక్కగొడు పట్టుకొని ముందుకు 3 అడుగులు వేసిర్రు నాయనా నాయనా రాజా పోతానం గాని ఒక మాట అడుగుతాం మా రాధకడి వేరంక మా అయ్యంపుడు ఏ పాడి వరకట్టం ఇస్తాడు అని అంటే నువ్వేం చెప్పాలి నీ అల్లుడికి అయినా వరకట్టం ఇస్తావా అయ్యా అన్నప్పుడు రాజు కృష్ణశీల మహారాజు అనుకున్నాడే ఇలా నాకు ఎండి లేదా బంగారం లేదా ఇంటికి చేసేమని బంగారానికి బలవంతుంది నా పిన్నపు గర్భాన కలిగింది నాకు ఒక కొడుకు ఒక బిడ్డ ఎలారా లేదనుకుంటా కాదనుకుంటా నా అల్లుడు ఇంద్రశీల మహారాజుకు 7 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పురు నానా 7 కోట్లు నీ అవ్వ మా అత్తగారు ఉన్నారు నీ అవ్వ వాళ్ళు లచ్చ ఇచ్చిండు కానీ వాడి ఇంటికి పోతే వాడు పొంగులు పొంగుతో నీళ్ళచ్చిచ్చిన నా అల్లుడికి నీళ్ళచ్చిచ్చిన నా అల్లుడికి ఒక్కసారి ఒక్కనాడు మీరు చేయలేవాడు అయితే పెళ్ళి నీళ్ళచ్చిచ్చిన రాజు ఆ కృష్ణశీల మహారాజు అనుకున్నాడే ఇలా నా బిడ్డ ఆడవిల్ల ఏ ఆడవిల్లని కన్నా తల్లిదండ్రులు అనుకుంటారు అత్తగారింటికి పోయినాక అవ్వగారింటికి ఆశపడకుండా బతకాలనుకుంటారే బిడ్డలారా 20 మళ్ళీ ఇత్తడిస్తా 80 తులాల ఎండి 60 తులాల బంగారం ఇస్తానని చెప్పుడు నానా ఎంత 80 తులాల ఎండి 60 తులాల బంగారం ఆనాడు చూడు 60 తులాల బంగారం 20 తులాల ఇత్తడి ఇత్తనని చెప్పుడు నానా 60 తులాల ఎండి 60 తక్కల బంగారం ఇంకా ఇస్తాను అయ్యా బిడ్డ అయ్యా ఇది ఒకటే తీయాలయ్యా కాళ్ళు కడిగిన కాడ కళ్ళటి పెట్టాలి బిడ్డ అరే పెట్టదు అరే బిడ్డలు ఇంటికి పోయినాక ఏం టైం పాస్ చూడద్దు అందరూ కళ్ళటి పెట్టాలి ఒకవేళ రాజు కృష్ణశీల మహారాజుకు నేను ఇచ్చిన కష్టము నేను ఇవ్వబడిన కట్నం వాళ్ళకు నచ్చలేదని మీ రాజు ఇంద్రశీల మహారాజు అంటే నాకుండబడిన ₹100 రాజ్యంలోకి వెళ్ళి భరతరాజా వింటారా అని చెప్పు
రాముని నెలగొన్న ధరణి మాసు రామానా రాజుడు కింద తేల మహారాజు నా కుట్టబడిన నీళ్ళ రూపాయి రాజ్యాలకి అర్ధరాజ్యం ఇచ్చారన్నప్పుడే వచ్చకుండా దూర కూడా ఆర్చి తుమ్ము తను తుమ్ము తమ్ముడే చెప్తాను రాజు గారి కుంటలేడు రామ్మా ధనవంతులాడ 7 రోజుల లగ్గం వచ్చింది మీ రాజేంద్ర సేన మహారాజును తయారు చేసుకోమని మంచి ముత్యాల ఫోటో చేతికి ఇచ్చినప్పుడే ఆ ధనవంతులు సగం కోట పట్టుకొని మైలేదిల్లమ్మా దేవదేవో దివరజ గుణ దేవదేవో దివరజ గుణ బ్రహ్మేలో బోధమగణ ఇంద్రావతి పొడుగు ఎంత అందం ఉన్నది పార్వతమ్మ కన్నా పదివేకున్న ఇంద్రావతి మృది పోతాను తండ్రి కాదు అటువంటి ఆలు మొగలు కాదు అన్నది విధంగా ఉన్నది ఒకటి పందుడి ఎత్తన ఆకాశవంతుడు పూజేమంత పందుడి వేసినాడు ఆనాడు పాండవుడు గజవిల్లి తాలూకా ఢిల్లీ అస్త్రపుర వెట్టంతో ప్రత్యపత్ర దేశమైన దేశము కొడుకును తయారు చేద్దాను వాళ్ళు ఇప్పుడు ఈ పిల్లవాడు ఇంద్రసేన రాదు అన్నట్టు తప్పకుండా
మీ బాబు కుమారస్వామి మీ అమ్మ అనితవ చట్టం లేని కోడలందరూ ఇక ఎందుకు అంటే మారుతున్నారు అది పక్కన పండిన అలాంటి పల్లెలు కూర్చుండబెట్టిందమ్మా కొడుకు కథగా ఎరుడు తెగపోతాం ఏంటా రాకరాక ఈ ఊరి గంటల కొడుకును తెగపోతే అలా నల్ల కొడుకు తెగపోయినని నా పరువు వదలరా చక్కర రాత్రికి లక్ష కొడుకు 4 గంటల బయలుదేరి 7:30 అయిందిరా వీడియో